బాబు ఏం జరిగిందిరా? ఏం గిట్ అయిపోయావు? ఏం జరిగింది? గంగా వీడికి మాట్లేదే. గంగా మన పెద్ద అభిషేకాన్ని చేసేసారే, 2 చేతులు ఇరిచేశారే గంగా. మురళి మురళి, వందే మాత్రం బాబాయిని చంపింది ఎవరు? నిన్ను ఇలా చేసింది ఎవరు? నమస్తుభ్యం అని దిద్దించవలసిన చేతులతో ఈ చిన్నారి చేతుల్ని అవిసిపోయేలా చేసిన దుర్మార్గులు ఎవరో బయటికి రండి. గురు బ్రహ్మ గురు విష్ణు అని పవిత్రంగా పలికే ఈ ప్రాంగణంలో అత్యాచార పహాకారాలను రేకెత్తించిన పరమ రాక్షసులు ఎవరో బయటికి రండి. పాఠశాలను బలిపీఠంగా మార్చిన కిరాతకులు ఎవరో బయటికి రండి. మీ అందరికీ దండాలెడతారు. ఈ నా కొడుకండి, ఈ బళ్ళో చేర్చిన రోజునే ఆడి బతుకు పంటలైపోయిందండి బాబు. దేనికి? మీలో ఉన్న ఒక ఉపాధ్యాయుణ్ణి ఈ పసివాడు హంతకుడుగా గుర్తించాడు గనుక చెప్పండి. ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెచ్చిన ఆ దుర్మార్గుణ్ణి బయట పెట్టండి. చూడు రవీంద్ర, పసిపిల్లలకు అబద్ధమాడరాదు, నిజమే పలకవలయను అని నీతులు చెప్పే మేము ఈ స్కూల్లో 500 తీసుకుంటూ 1000 రూపాయలకు సంతకం చేస్తున్నాం. మా దగ్గర నుంచి నిజం ఎలా వస్తుంది బాబు? పసివాణ్ణి ఔటివాణ్ణి చేసిన నీ చేతుల్ని పిలిచేస్తాను. ముద్దు మాటలు చెప్పే ఆ పసివాణ్ణి మూగవాణ్ణి చేసిన నీ నోటిని
ఈ యాసిడ్ తో శాశ్వతంగా ఏమిటి దౌర్జన్యం? ఇన్స్పెక్టర్ గారు, ఇతను ఆవేశంలో చేసే ఈ పని వెనుక ఈ పాఠశాలలో జరిగిన చాలా ఘోరాలున్నాయి. వీళ్ళెవరూ ఉపాధ్యాయులు కాదు. వీళ్ళకి దడిసి చైర్మన్ గారికి భయపడి ఇన్నాళ్ళు నేను నోరు మూసుకోవాల్సి వచ్చింది. ఇతన్ని అరెస్ట్ చేస్తే మొత్తం బయటపడుతుంది. ఏమిటి ఇది?